హాయ్! వెల్కమ్ బ్యాక్ టు హర్ష లాగ్స్. ఈరోజైతే కుడుములు తయారు చేసుకుందాం. ఎలా తయారు చేయాలో చూడండి. ఫస్ట్ అయితే తడి బియ్యం పిండిని ఈ విధంగా అయితే ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. పిండిని అయితే ఈ విధంగా కొంచెం గరుకుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కేజీ బియ్యం పిండికి ఒక 750 గ్రామ్స్ బెల్లం అయితే పడుతుంది. దానికి తగినంత వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే చాలు. దీంట్లో అయితే కొబ్బరి ముక్కలు అనేటివి బాగుంటాయి. కొబ్బరి అయినా పచ్చెనగపప్పు అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడైతే అవి కూడా వేసేసి దాని ఫ్లేవర్ కోసం యాలక్కాయల పొడి అయితే వేసేసుకుందాం. ఇట్లా బాగా మరుగుతున్నప్పుడు పిండిని వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మొత్తం పిండిని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కుడుములు అయితే తయారు చేసుకుందాం. ఈ విధంగా అంటే తడి చేతికి అంటకుండా ఉంటుంది పిండి అయితే. ఇప్పుడైతే ఆవిరికి కుడుములు అనేటివి పెట్టేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. ఇలా కుడుములు అనేటివి ఆవిరికి ఉడికించుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొంచెం కుడుములు అయితే మళ్ళీ పెట్టుకుందాం. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మనం ఉడికిపోయిన తర్వాత తీసేటప్పుడు కూడా ఒకదానికొకటి బాగా విడిపోతాయి. మొత్తం అయితే ఇలాగా ఉడికాయి. చూడండి ఎలా ఉడికాయో. బాగున్నాయి, చాలా బాగా ఉడికిపోయి పిండి అనేది అసలు పిండి పిండిగా లేకుండా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడైతే మా పాపకి ఇస్తున్నాను. చాలా బాగున్నాయని తినింది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్. బాయ్.